मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्णपदां सहगना ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरिप्रिये। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे कृष्ణ। సో ఎనిమిది కార్యక్రమంలో రామలీలలో రామకథకి మీ అందరికీ స్వాగతం. భారతదేశంలో రామాయణం అనేది ఎంతో చాలా ప్రసిద్ధి చెందింది. రామాయణానికి ఉన్న గౌరవం ఆదరణ మిగతా వాటికి దేనికి కూడా లేదు. అందుకనే రామాయణంలో అంత మధురత్వం ఉండడానికి కారణాన్ని మనకి శాస్త్రాల్లో కూడా వర్ణిస్తారు. ఏమనంటే ప్రభో సంహితో వేద మిత్ర సంహితం పురాణం కాంతా సంహితం కావ్యం అని చెప్పి. ప్రభో సంహితో వేద. ప్రభు అంటే ఒక యజమాని ఏ విధంగా తన యొక్క దాసుడికి ఆజ్ఞాపిస్తాడో. సో ఇక్కడ ప్రభో సంహితో వేద అంటే వేదాలన్నవి ప్రభు అంటే ఒక యజమాని ఏ విధంగా అయితే నౌకరికి ఒక సర్వెంట్కి ఆజ్ఞాపిస్తాడో ఆ విధంగా మనకి ఆదేశాలని ఇస్తూ ఉంటాయి. అలాగే
మిత్ర సంహితం పురాణ. మిత్రుడు ఏ విధంగా అయితే తన మిత్రుడికి, తన తోటి మిత్రుడికి ఆదేశాలు ఇస్తూ ఉంటాడో, అంటే అందులో కొంత ఆ ఇచ్చిపుచ్చుకోవడం, మంచి చెడులు చూసుకోవడం అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా పురాణాలు ఆ విధంగా ఆ, మనకి బోధన చేస్తుంటాయి. అందులో కొన్ని స్టోరీలు ఉంటాయి, కొన్ని కథలు చెప్తాయి. ఇలాగా ఎగ్జాంపుల్స్ అది వాడు చెప్తుంటాడు మిత్రుడు, ఇలా ఊరే అక్కడ అలాగైంది ఇలాగైంది అని చెప్పుకుంటూ ఇలాగ మంచి చెడు చెప్తుంటాడు. ఆ విధంగా పురాణాల్లో కథలతో పాటు ఉపదేశాలు వస్తాయి. వేదాల్లో అంటే ఇలా చేయాలి, ఇది నియమం, ఇది ఇలా ఇది 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 అంత అలాగా అక్కడ అదంతా ఉపదేశంలో లాగే ఉంటది. ఇది మిత్రుల దగ్గర సంభాషణ లాగా ఉంటది పురాణాలు. అలాగే కాంతా సమ్మే సం కాంతా సంహితం కావ్యం. అంటే కాంత, కాంత అంటే భార్య, సహచరిణి. సహచరిణి ఒక మనిషికి ఆనందంతో పాటు మంచి చెడులు కూడా చెప్తూ ఉంటుంది. సో అందుకని ఇది మహాకావ్యం, ఆది కావ్యం అంటారు. రెండు కావ్యాలు ఉన్నాయి, మహాభారతం ఒకటి, రామాయణం ఒకటి, ఇతిహాసాలు కావ్యం. అంచేత ఈ రామాయణ కావ్యం అంటారు, మహాకావ్యం లేదు, మంచి అద్భుతమైన కావ్యం. ఆ కావ్యం లేదంటే ఆది కావ్యం, మొట్టమొదటిసారిగా రాసింది ఇది. ఇది కావ్యం అన్నది కాంత ఏ విధంగా అయితే ఆ, తన యొక్క భర్తకి ఆనందాన్ని, అన్ని సదుపాయాన్ని ఇస్తుంటుందో, ఆనందంగా ఉండేటట్టుగా జీవించేటట్టు చేస్తుందో, దాంతోపాటు తప్పులు గడి జరిగినప్పుడు అప్పుడప్పుడు సలహాలు ఇచ్చి సరిదిద్ది, ఇలా కాదు ఇలాగంటే బాగుంటుందేమో అని, అంటే కష్టం అన్నిట్లోనే ఉంటుందో, అదే విధంగా ఈ కావ్యం అనేది కూడా ఆ విధంగా రచన జరిగింది. అందుకనే రామాయణం అనేది అంత మధురంగా ఉంటుంది. అందుకే దానికి అంత ఆదరణ. సో ఈ రామాయణాన్ని వాల్మీకి వాడు రాశారు. అది వాల్మీకి రాశారు అన్న దానికి కూడా చాలా కాంట్రాడిక్టరీస్ ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఆ, అది రామాయణాన్ని ఎవరు రాశారు అని ఎవరైనా ప్రశ్నిస్తే చాలా వర్షాలు, చాలా ఇది ఉన్నాయి. ఆ, ఒక చోట రాయబడ్డ చక్రే ప్రచేత పుత్ర త్రం బ్రహ్మ పెన్వ మన్యతో వేద. అంటే చక్రే ప్రచేతస వేద పుత్ర, ప్రచేతస అనే పుత్రుడైన వాడు ఈ వేద ఈ దీన్ని రాశాడని చెప్పి రాస్తున్నాడు అని చెప్పి ఒకసారి చెప్తాడు, ఒకసారి రాశాడు. మరొక చోట భార్గవేణ మహాత్మన భార్గవేణ తపస్విన అని, భార్గవేణ తపస్వి అని, భార్గవ అనే పేరు గల ఒక తపస్వి రాశాడు అని చెప్పి ఇంకో చోట రాశాడు. అలాగే విష్ణు పురాణంలో ఇంకొకటి ఉంది, వృక్షో భూద్భార్గవ, భార్గవ అని కూడా వచ్చింది ఇక్కడ. భూద్భార్గవ తస్మాత్ మాల్మికోర్యో విధీయతే. వృక్షుడు అనేవాడు భార్గవ అనే పదం నుంచి భార్గవ వంశానికి చెందిన వృక్షుడు అనేవాడు వాల్మీకిగా వచ్చి, అంటే వృక్షుడు అనేవాడు రాశాడని చెప్పి అది చెప్తున్నారు. ఈ విధంగా అంటే వాల్మీకి రామాయణాన్ని ఎవరు రాశారు అంటే రకరకాలుగా ఉంది. కానీ మనంతా తెలిసింది ఏంటంటే వాల్మీకి ఒక కిరాతకుడు, ఆయన బ్రాహ్మణుగా మారాడు, బ్రాహ్మణుగా మారిన తర్వాత రాశాడు అనేది మనకు తెలుసు. ఇక్కడేమో భార్గవ అంటే భృగు వంశంలో పుట్టినవాడు కాడు భార్గవుడు. భృగు వంశంలో పుట్టినవాడు అంటే బ్రాహ్మణుడు. భృగు వంశం అనేది బ్రాహ్మణులు చెందింది. ఆ లెక్కకు వస్తే రామాయణం రాసిన ఒక బ్రాహ్మణుడు. మరి రామాయణాన్ని బ్రాహ్మణుడు రాశాడా, లేదంటే కిరాతకుడు రాశాడా, వాల్మీకి రాశాడా? వాల్మీకి అంటే వాల్మీకి ఎలాగొచ్చింది? రకరకాల ఇది ఉన్నాయి. ఇంకా దీనికి స్కంద పురాణంలో ఒక వివరణ ఉంటుంది. వరుణుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, ఆయనకి హరితుడు అనే ఒక చిన్న పిల్లవాడు పుడతాడు. ఆ హరితుడికి చిన్నప్పటి నుంచి నెమళ్ళు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు నెమలతో ఆడుతుండేవాడు.
ఒకసారి ఈ వరుణుని ఇంటికి చతుష్కుమారులు వచ్చారు. చతుష్కుమారులు వచ్చి శాస్త్రాలలో డిస్కషన్ ఏదో చేసుకుంటున్నారు. చేసుకుంటుంటే ఈ కుర్రవాడు నెమలితో ఆడుతూ ఉన్నాడు అక్కడ. అది మధ్య మధ్యలో అరుస్తూ ఉంది. అది కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉంది. ఫస్ట్ చెప్తారు, బాబు నాయన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆడుకో నాయన అని చెప్పిన ఆ కుర్రవాడు అక్కడే ఆడుతుంటాడు. రెండోసారి వచ్చి వరుణుడు కూడా వచ్చి చెప్తాడు, తండ్రి వచ్చి చెప్తాడు, మళ్ళీ వీళ్ళు కూడా చెప్తారు. అయినా సరే పిల్లవాడు కదా వాడు. దాంతో ఇంకా వీళ్ళకి చతుర్కుమారులకి కోపం వస్తుంది. కోపం వచ్చి వాళ్ళు శపిస్తారు కుర్రవాడిని, నువ్వు కిరాతకంగా వ్యవహరిస్తున్నావు, కిరాతకుడు వైపు పుట్టు. అయితే ఎక్కడ భృగు వంశంలో కిరాతకుడు గుణాలతో పుట్టు అని చెప్పి శపిస్తారు. ఆ విధంగా ఆయన శపించినప్పుడు నెక్స్ట్ జన్మలో భృగు వంశంలో వచ్చిన ప్రచేతుడుకి 10వ కుమారుడుగా పుడతాడు. అంచేత ప్రచేతు అని వచ్చింది. అంటే ప్రచేతుడు అన్నవారు రాశాడు, అంటే ఆయన ప్రచేతుడు యొక్క కుమారుడు కాబట్టి అక్కడ ఈ ప్రచేతుడు మనకి మళ్ళీనా మళ్ళీ ఇది 10 నిమిషాల్లో ప్రచేతుడు ఇప్పుడు మన భాగవతంలో వచ్చే ప్రచేతుడు కాకుండా వేరే ఋషి భృగువంశంలో వచ్చిన ఒక బ్రాహ్మణ్ పేరు ప్రచేతుడు. ఆయన కొడుకుగా పుట్టాడు కాబట్టి ఆయన పేరు ప్రచేతు అని కూడా వచ్చింది. సో ఈ విధంగా అది కూడా. అయితే బ్రాహ్మణ పుత్రుడు కాబట్టి ఆయన ఒరిజినల్ పేరు రుక్షుడు. అందుకే విష్ణు పురాణంలో రుక్ష అన్న పేరుతో వచ్చినప్పుడు దాన్ని విష్ణు పురాణంలో ఏం చెప్తారంటే రుక్షో భూభార్గవ, భార్గవ కుటుంబంలో పుడుతుంది. భూత్ భార్గవ వంశంలో పుట్టినవాడు అనమాట. తస్మాత్ వాల్మీకి కిరుయో ఇవన్నీ అంటే భృగువంశంలో పుట్టిన రుక్షుడు. ఆ రుక్షుడి పేరు ఒరిజినల్ పేరు రుక్షుడు. ఎలాగైతే రామానుజాల వారికి ఒరిజినల్ పేరు ఇలా అన్నది రామానుజ గారి నక్షత్రానుసారం పెట్టిన పేరు. అలాగే మన చైతన్య మహాప్రభు నిమాయి కానీ చైతన్య మహాప్రభు ఇదైతే ఒరిజినల్ పేరు విశ్వంభర. అలాగా ఈ భృగువంశంలో పుట్టిన ఈ బ్రాహ్మణుల ప్రచేతుడు అనే బ్రాహ్మణుడు ఇంట్లో పుట్టిన ఈయనకి పేరు రుక్ష. ఆ విధంగా రుక్షుడిగా పుట్టాడు. కానీ ఈ అది చతుర్కుమారుల యొక్క శాపం కారణంగా బ్రాహ్మణ పుట్టినప్పటికీ అన్ని కిరాత లక్షణాలతోటి ఉండడం వల్ల ఆయన కిరాతుడిగా మారిపోయాడు. పుట్టుగా బ్రాహ్మణుడు కానీ గుణాలన్నీ లక్షణాలు ఇవన్నీ ఉండడం వల్ల ఆయన కిరాతకుడు కానీ చెప్పబడ్డాడు, కానీ బ్రాహ్మణుగా గుర్తించబడలేదు. అది. సో ఈ విధంగా వాల్మీకి కిరాతుడుగా తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతుంటే ఒకసారి ఈ సప్తఋషులు ఆ దారిని వెళ్తూ ఉంటారు. అంటే ఈయన కిరాతుగా అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. అయితే ఈయన కూడా ఈ కిరాతుగా పుట్టినప్పటికి కూడా ఈ ఋక్షి ఏం చేస్తాడంటే శూద్ర కొండజాతి స్త్రీతోటి వివాహం చేసుకుని ఆమె యొక్క దీంట్లో ఆమెతో పాటు పిల్లల్ని కానీ ఆయన కాపురం చేస్తూ దొంగతనాలు దోపిడీలు చేస్తూ పోషిస్తూ ఉంటాడు. ఆ విధంగా పోషిస్తూ ఆయన కాలం గడుపుతుంటాడు. ఆ దారిలో సప్తఋషులు ఒకసారి వెళ్తుంటే వాళ్ళు బంధిస్తాడు.
బంధించి వాళ్ళని అడుగుతుంటాడు, ఏముంది మీరు చెప్పిన లేదా చంపేస్తాను, మీరు ఉన్నది మీ దగ్గర ఇవ్వండి, మా దగ్గర ఏం లేదు అంటారు. ఏం లేదంటారు, అబద్ధాలు ఆడతారు మీరు, ఏం లేకుండా ఎక్కడ తీర్థయాత్రకి వెళ్తున్నాం అంటారు. తీర్థయాత్రకి వెళ్ళేవాడి దగ్గర డబ్బులు ఉంటాయి నాకు తెలుసు, మీరు ఇస్తారా చంపేవాడు అని చెప్పి వాళ్ళని ఇచ్చేస్తుంటాడు. అదే సమయంలో నారదముని అక్కడికి వస్తాడు. నారదముని వచ్చి అడుగుతాడు, ఏమిటయ్యా ఏం చేస్తున్నావు అంట. ఏం లేదు ఇక్కడ ఇలాగ చేస్తున్నావు. నువ్వు నీ పోషణ అసలు వీళ్ళని ఎందుకు చంపాలనుకుంటున్నావు, ఎందుకు ఈ దోపిడీ చేస్తున్నావు అంటారు. నా కుటుంబ పోషణ కోసం, నా పిల్ల భార్య పిల్లల్ని పోషించుకోవద్దా, అందుకోసం నేను చేస్తున్నాను. ఓ రైట్, వాళ్ళ కోసం ఇంత శ్రమ పడుతున్నావు, వాళ్ళు పోషించడానికి నువ్వు సంపాదించాలి, వాళ్ళు సంపాదించి నేను చంపాలి, నువ్వు చేసినంత కరెక్టే. కానీ నాకు ఒక చిన్న ప్రశ్న, ఏమిటి, ఇప్పుడు నువ్వు సంపాదిస్తుందంతా వాళ్ళతో పంచుకుంటున్నావు కదా, వాళ్ళ కోసమే చేస్తున్నావు, నువ్వు ఎంత సంపాదించిన దాంట్లో సగం అంతో కదా వాళ్ళు పంచుకుని వాళ్ళ యొక్క బాగోగులు చూస్తున్నావు కదా, మరి నువ్వు ఏది సంపాదించుకుని వాళ్ళు కూడా పంచుకోవాలి కదా. ఇప్పుడు ఇటువంటి ఏ, ఋషుని చంపుదాం అనుకుంటున్నావు, లేదంటే ఇంత ముందు చంపుకుంటావు, మరి దానివల్ల వచ్చిన పాపం కూడా వాళ్ళు పంచుకుంటున్నారేమో అడుగు ఒకసారి తెలుసుకుంటా అనగానే వెనక్కి వెళ్తాడు. వెళ్ళి వెళ్ళగాని వాళ్ళ పిల్లలు భార్య అందరూ రెడీ అయిపోతారు, ఏం తెచ్చావు ఏం తెచ్చావు అని. ఏం తేవడం కాదు, ముందు నాకు ప్రశ్న సమాధానం చెప్పండి అంట. ఏంటి, నేను ఇన్ని రోజుల నుంచి మీకు పోషిస్తున్నాను లేదా, పోషిస్తున్నావు. మీకేం లోపం లోపం చేశానా, ఏం లేదు. నేను తెచ్చిన తెలిసి పంచుకుంటున్నానా లేదా, పంచుకుంటున్నాం. మరి అలాగే నేనేమైనా కష్టం చేస్తే పంచుకుంటారా అంటాడు. అదేంటి, తండ్రిగా బాధ్యత, పిల్లలందరూ అంటారు, తండ్రిగా బాధ్యత పోషించాలి, బాధ్యత నీది, నువ్వు కష్టపడతా, నీ కష్టం మీ ఎందుకు కష్టం, నీతో పాటు మీ ఎందుకు కష్టపడాలంట. భార్య అంటే అది మీరు భర్త కదండి, పోషించాల్సిన బాధ్యత మీది, భార్య పిల్లల్ని పోషించాల్సిన మీరు, మీతో పాటు మమ్మల్ని కూడా కష్టపడమంటారేంటి అంటారు. అనగానే ఈయన కొద్దిగా ఒకసారి అంటే కష్టపడడానికి ఇష్టం లేదా అనుకుంటాడు. రెండోది అయితే, మరి ఇన్ని రోజులు నేను చేశాను, దోపిడీలు దొంగతనాలు చేశాను, మరి అవన్నిటికీ పాపాన్ని ఎవరు అనుభవించారు, మీరే అనుభవించాలి అంట. వెంటనే భార్య అంటుంది, మీరే అనుభవిస్తారు, ఇంకెవరు అనుభవిస్తారు, మేమేమైనా చూసావా, మేము కలగన్నావా, మేమేమైనా చెప్పావా మీకు ఇలా చేయమని అంటది. అనగానే ఇంకా ఆయనకి ఒక్కసారే ఆయన అజ్ఞానం తెలిపోద్ది. ఇన్ని రోజులు నేను నా వాళ్ళు, నా కోసం, నా పిల్లలు, నేను చూపించాలి, నా బాధ్యత అనుకుంటూ ఆ, ఎన్నో ఎన్నో చేశాను. కానీ వీళ్ళు కనీసం ఏం చేశారు, ఏ విధంగా సంపాదించి ఏడు అడగలేదు. పైపుచ్చి అది మీ బాధ్యత, మీరు చేశారు కాబట్టి మీదే అనుకునేసి ఆ, మాట వరుసకు కూడా మేము ఫోన్లో మీకు ఏదో సాయం చేస్తా ఉన్నాం, ఇది లేకుండా చేశారు అది మరీ పరిగెట్టుకు వస్తాడు. వచ్చి ఈయన కాలు మీద పడతాడు, నారదుని కాలు మీద పడతాడు. మీరు నా కళ్ళు తెరిపించారు అంటాడు. ఏమైందంట, మా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ దాంట్లో ఎటువంటి పాపం వదిలేయండి, కష్టాన్ని కూడా పంచుకోవాలి, పాలు పంచుకోవడానికి రెడీగా లేరు. అంచేత ఈరోజు నేను తెలుసుకున్నాను, నా కళ్ళు విప్పారు, ఇదంతా భ్రమ అని. ఈ రోజు నుంచి నేను మీ శరణాగతి తీసుకున్నాను, మీరేం చెప్తే అది మీ వెనకాల నేను వచ్చేస్తాను మీతో పాటు అని చెప్పి ఆ ఋషులందరూ వదిలేసి వాళ్ళ క్షమాపణ అడుగుతాడు. నారదముని కాలు పడి, మీరే నాకేదో చేసి నాకు ఉపదేశం చేసిన ఈ పాపాన్ని నుంచి బయట పడేటట్టు చేయండి అంట. అంటే అప్పుడు దీనికి దానికి ఒకటే ఒక మంత్రం, తారక రామ మంత్రం. ఉం. ఆ తారక రామ మంత్రం అన్నది, రామ అనే పేరు ఎంత మధురమైందంటే దానికి ఒక మంచి శ్లోకం ఒకటి ఉంటుంది, చెప్తారు. ఈ శ్లోకం ఆ, అదే. నేను అందరికీ షేర్ చేస్తాను. ఈ శ్లోకం చాలా మంచిది, చాలా సింపుల్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ సీతాయ పతే నమః.
ఈ రామ అన్న పదానికి అంటే అందులో ఉన్న మధురత్వం ఎలాంటిదంటే రామాయ రామ అని ఎంత ఆప్యాయంగా పెద్దలైన కౌసల్య, సుమిత్ర, దశరథ వీళ్ళందరూ పిలుచుకుంటుండేవారు. రామ అని అంటే అది ఓన్లీ వాళ్ళు మాత్రమే పిలిచేవారు. అలాగే రామభద్ర అని చెప్పి మంత్రులు వీళ్ళు పిలిచేవారు. వాళ్ళందరూ ఏమని పిలిచారు? రామభద్రాయ, రామభద్ర, రామభద్ర అని పిలిచి ఆప్యాయంగా. రామభద్ర అని పిలిచాడంటే రాముడు తెలుసు వీళ్ళు ఎవరో మినిస్టర్లు వాళ్ళే పిలుస్తున్నారు. రామ అని పిలిస్తే తెలుసు ఎవరు పిలుస్తారు, ఇంట్లో వాళ్ళు పెద్దలు. అలాగే రాముడు 16 రకాల సద్గుణాలతోటి వెలిగిపోతున్న చంద్రుడు లాంటి వాడు కాబట్టి అయోధ్యవాసులందరూ కూడా రామచంద్ర అని పిలుచుకుంటారు. ఆ విధంగా. అలాగే వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఇటువంటి ఋషులందరూ కూడా ఆయన్ని వేద అని పిలిచేవారు. వేదస అంటే వేదాలకు సారమైన పరబ్రహ్మ స్వరూప అంటే భగవత్ స్వరూపుడా అని చెప్పి ఆయన వేదస అని పిలిచేవారు. వేద వేద పిలిచేవారు. ఆ విధంగా ఆయన పిలిచేవారు. రఘునాథ అంటే ఎవరైతే అయోధ్య నగరంలో ఉన్న ముసలి వాళ్ళందరూ వాళ్ళు అంతకుముందు కూడా దశరథుడు ఒక రాజపాలన చూశారు, అంతకుముందు పాలన కూడా చూసిన వాళ్ళందరూ కూడా రఘువంశానికి నాథుడు లాంటి, అంటే ఇటువంటి గొప్పవాడు ఇంకెవరు లేరు కాబట్టి ఆయన్ని రఘునాథ అని పిలిచేవారు. అయితే సీతాదేవి ఇదంతా కాకుండా నా నాథుడు అని చెప్పి నాథ అని పిలిచేది. అందుకని సీత పిలిచిందని నాథాయ. అయితే జనకుడు, మైత్రి నగర వాసులందరూ కూడా అంటే సీత వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని సీతాపతి అని పిలుచుకుంటాం. మా సీత యొక్క భర్త అని చెప్పి పిలిచేవాడు. సో ఈ విధంగా అందరూ అదే రాముణ్ణి వారి యొక్క భావనకు అనుగుణంగా రకరకాలుగా పిలుచుకునేవారు. అది రామనామంలో ఉన్న మధురత్వం. సో అటువంటి రామనామాన్ని జపించమని నారదుడు ఈయనకి చెప్తూ ఉంటాడు. కానీ మనం భగవంతుని నామం జపించాలన్నా మన నోట చెప్పాలన్నా సరే దానికి కూడా సుకృతి కావాలి. సుకృతి లేకుండా మనం భగవంతు నామాన్ని మనం జపించలేము. మన చిన్నప్పుడు స్టోరీ చెప్తూ ఉంటారు. ఒక వ్యాపారి ఉన్నాడు, ఎప్పుడు చూసినా డబ్బు 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 కోసం ఏమైనా చేసేవాడు, ఎవరైనా మోసం చేసేవాడు, అబద్ధాలు ఎన్నైనా ఆడుతుండేవాడు. యూనో ఒక పైసా వదిలేవాడు, పిస్తున్నారు. ఒక పైసా వస్తుందని చెప్తారు కదా, పైసా ఇస్తాడంటే బాటిల్ పెనాన్ని కూడా తాగేస్తాడని అర్థం. అలా ఉండేవాడు. ఇంకా లాస్ట్కి చనిపోయే టైంకి వచ్చేటప్పటికి పాపం అందరూ అనుకున్నారట, ఎప్పుడు చూసినా డబ్బే తప్ప ఇంకేం భగవంతుడు ఒక్కసారి భగవంతుడు అంటే కనీసం పుణ్యం వస్తుందని చెప్పి ఆడుతో అడిగిన మనం భగవంతుడి పేరు చెప్పించాలి, అంతే నారాయణ స్మృతి అన్నారు కాబట్టి నారాయణ అనిపించాలి చనిపోయేటప్పుడు. వాళ్ళు ఏదో చేసాడు ఆ కర్మ అని చెప్పి ఎలాగని చెప్పి అందరు చెప్పి నారాయణ అనిపించడానికి ఎంత చేసినా ఎన్ని చేసినా చెప్పాలి లేదు, నారాయణ పేరే రావడం లేదు. ఏం చేయాలో అర్థం అవడం పోలే నారాయణ నారాయణ అనడం లేదు, మనం అంత పెద్ద గొడవ అయిపోయింది. నారాయణ అంటే చెప్పి నార అంటే తెలుసు కదా, నారని తీసుకొచ్చాడు. నారని తీసుకొచ్చి ఇదేంటి చెప్పు అన్నారు. మనం కనీసం నారా అనేది సగం పేరని చెప్తాడు. అలా వాడు పీచు అన్నారు, అంటే చచ్చిపోయాడు. అంటే సుకృతి లేకపోతే భగవంతుడి యొక్క స్మృతి అనేది జరగదు, భగవంతుడి నామాన్ని కూడా మనం ఉచ్చరించలేం. అలాగే ఇక్కడ ఈ వృక్షుడు చేసిన కిరాతకాలకి అరాచకాలకి
రామ అనే అంత మధురమైన పేరుని కూడా ఆయన ఉచ్చరించలేకపోతున్నాడు. ఉం. అందుకని ఆ వెంటనే నారదుడు ఏం చేశాడు, ఇదేంటని చెప్పి ఒక ఒక మిషన్ చూపించాడు, యంత్రాన్ని. మర మర అంటే యంత్రం తిప్పేది. అది మర మర అన్నాడు. మర 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 అది చెప్పు, అది చెప్పుకోవాలి. మర 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 చెప్పుకుంటూ. అందుకనే భగవ గురువు యొక్క ఆదేశం ఉన్నప్పుడు అందులో తప్పులు ఉన్నా సరే, తప్పుడు మంత్రమైనా సరే అది పనిచేస్తుంది విశ్వాసంతో చేస్తే. ఆ విశ్వాసాన్ని అక్కడ ఋక్షుడు నారదముని ఇచ్చిన మంత్రం మీద విశ్వాసాన్ని పెట్టాడు కాబట్టి నారదుడు దాన్ని ఏ ఉద్దేశం మీద ఇచ్చినా ఆ ఉద్దేశం ఫుల్ఫిల్ అయింది. ఆ విధంగా రామ అనిపించాలి, మర్రా మరా 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 అనుకుని రామ రామ అన్నది అవుతాది అన్న సంకల్పం నారదముని చేశాడు కాబట్టి భగవంతుడు మర అనకుండా ఆ దీంట్లో సగం రా అని దీంట్లో సగం మా అని తీసుకుని రామ రామ అంటున్నాడు తీసుకున్నాడు. అది గురువు. అందుకనే గురువు యొక్క ప్రాముఖ్యత చాలా అవసరం. అందుకనే గురువు యొక్క ఉపదేశం, గురువు యొక్క ఆదేశం లేకుండా మంత్ర జపం ఎంత చేసినా సరే దానికి ప్రయోజనం అన్నది అంతగా ఉండదు అని చెప్తారు. మనం భగవద్గీత కోర్సు చెప్పుకున్నాం, దాంట్లో కూడా చెప్తారు. నాలుగు సాంప్రదాయాల కోసం చెప్పినప్పుడు గురువు యొక్క ఇది లేకుండా అది సత్ఫలితాలను ఇవ్వదని చెప్పి మన శ్లోకంలో వస్తుంది. అంచేత మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతి మన గురువు ద్వారా ఎప్పుడైతే మనం ఇచ్చేస్తామో అప్పుడు మనం వాళ్ళ యొక్క సంకల్పం, వాళ్ళ యొక్క కృపాశక్తి వల్ల మనం ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలుగుతుంటాం. లేకపోతే వాళ్ళే కానీ మన ప్రగతి చెందాలి అన్న సంకల్పంలో లేకపోతే మన ప్రగతిని సాధించలేము. వాళ్ళ యొక్క కృప వల్ల మనకు భగవంతుని కృప దొరుకుతుంది. సంచేత రామ రామ అనకుండా అనలేని వాడికి మర అనిపించు, మరణించి రామను తీసుకో అన్న భావన కల్పన చేశాడు కాబట్టి ఆ గురువు చెప్పిన ఉపదేశం మీద సంపూర్ణ విశ్వాసం ఉంది కాబట్టి వాల్మీకి శుద్ధ భక్తుడు అయిపోయాడు. వాల్మీకి అంటున్నారు ఋక్షుడు శుద్ధ భక్తుడు. సో ఆ విధంగా మరి ఇప్పుడు అలాగంటూ కూర్చుని 12 లక్షల సార్లు దీన్ని జపం చేయని చెప్పి చెప్తాడు. సో ఆయన అక్కడ కూర్చుని జపం చేసుకుంటూ కూర్చున్నాడు. ఆ 12 లక్షలు చేద్దామని కూర్చున్నాడు కానీ కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోయాయి. ఆయన అసలు ఇంకా లీనమైపోయాడు. మొత్తం పొట్టలు కట్టేశాయి. ఆ పొట్టల్ని వాల్మీక అంటారు. వాల్మీకి అంటే యాక్చువల్గా చెదపురుగు. వాల్మీ అంటే వాల్మీకి అంటారు. వాల్మీ అంటారు. వాల్మీ అంటే చెదపురుగు. వాల్మీక అంటే చెదపురుగులు ఉండే స్థలం అని. అదే పుట్ట. ఆ పుట్ట కట్టేసింది. తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ నారదముని వచ్చి దాన్ని పిలుస్తాడు, ఓ కిరాతక బయటికి రా అని చెప్పి. అప్పుడు ఆ పుట్టని తెంపుకొని బయటకు వస్తాడు. ఆ విధంగా వాల్మీకి అక్కడి నుంచి బయటకు వచ్చాడు కాబట్టి అంటే వాల్మీకి అని వచ్చింది. సో ఆ విధంగా ఋక్షుడు వాల్మీకి అయ్యాడు. అప్పుడు నారదముని ప్రసన్నుడే చెప్తాడు, నువ్వు ఇంత నిష్టగా చేసావు కాబట్టి నీకు పుట్ట కట్టినా సరే, వాల్మీకి పట్టినా సరే నువ్వు పట్టించుకోలేదు కాబట్టి నువ్వు వాల్మీకి పేరుతో చిరస్థాయిగా నువ్వు కీర్తించబడతావు అని చెప్పి ఆయన అక్కడ వరం ఇస్తాడు. ఆ విధంగా ఆ ఋక్షుడు వాల్మీకుడు అయ్యాడు. అది అక్కడ బాగానే ఉంది. వాల్మీకుడు అయిన తర్వాత అప్పుడు కూర్చుంటాడు. వేలాది మంది ముందు కూర్చుని అడుగుతాడు, ప్రశ్నలు అడగడం మొదలు పెడతాడు. అదే రామాయణం యొక్క మొదటి శ్లోకం. నీలాంటి తపస్విని పొగడ్డాలు అవన్నీ అక్కడి నుంచి రామాయణం యొక్క శ్లోకాలన్నీ మొదలవుతాయి. సో ఆ రామాయణం అక్కడ ఏమైనా అడుగుతాడంటే
రాముడు కూడా 16 లక్షణాలు అడుగుతాడు. ఉం? ఆ 16 లక్షణాలతో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడా అని అడుగుతాడు. ఉం. అంటే అది తెలిపినవే ఇది ఈ రామాయణం. అవేంటంటే శుభమయుడు, శుభప్రదుడు. ఉం. రెండోది ఎంతో స- ఆ, పట్టుదల పట్టుదల ఉన్న మనిషి, ఇతరుల కోసం ఆలోచించే వ్యక్తి. ఉం. ఇతరులు ఎవరైనా మంచి చేస్తే దాన్ని మర్చిపోని వ్యక్తి, ఎల్లప్పుడూ సత్యవాది, సత్యం పలికేవాడు. ఉం. తాను చేయాల్సిన పనులు పట్టుదలతో చేసేవాడు. దృఢ సంకల్పుడు అది అన్నమాట. ఎప్పుడు కూడా ఆయన చేసిన దాంట్లో ఎటువంటి అంటే కన్ఫ్యూజన్ లేనివాడు. ఏమన్నా తెలుగులో ఇతరుల యొక్క సుఖశాంతులు కోరుకునేవాడు. ఏ విధంగా ఎవరైతే అడ్జస్ట్ అయిపోయేవాడు, పరిస్థితులకు అనుకూలంగా అడ్జస్ట్ అయిపోయేవాడు. సమర్థవంతుడు, ఏదైనా సాధించగలిగేవాడు. చూడ్డానికి ఎంతో అందంగా ఉండడమే కాదు, చూసిన వెంటనే ఆనందంతో మనసంతా ఆనందంతో నిండిపోయేటట్టు చేసేవాడు. అంత రమణీయుడుగా ఉండేవాడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. ఎటువంటి ఇరిటేషన్ అంటే చిరాకు పరిస్థితుల్లోనైనా శాంతంగా ఉండేవాడు. తెలివైన వాడు, అసూయపరుడు. ఆయన కోపం వస్తే దేవతలు కూడా ఈ విధంగా ఈ 16 రకాలైన గుణాలతో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడా ఈ భౌతిక జగత్తులో? ఉంటే అటువంటి వ్యక్తిని నేను చూడాలనుకుంటున్నాను అంటాడు. అంటే అప్పుడు నారదుని అంటాడు, వాల్మీకి ఓ మహర్షి అంటాడు అప్పటికే, ఓ మహర్షి, నువ్వు అడిగిన గుణాలు, ఇటువంటి గుణాలు కలిగిన వ్యక్తిని ఈ భూలోకంలో ఎవరిని చూడలేవు. కానీ ఒక్కరిని మాత్రం నేను స్మరిస్తున్నాను. అది కూడా నేను బ్రహ్మదేవుని విన్నాను కాబట్టి ఆయన ఒక్కనే నేను ఈ గుణాలు ఉన్న వ్యక్తిగా నేను ఆ ఒక్క వ్యక్తి నేను గుర్తు చేసుకోగలను. ఆయన తప్ప ఇంకెవరు లేరని చెప్పి అప్పుడు రాముడి కోసం చెప్తాడు. చెప్పి ఆ రాముడుకి ఈ గుణాలన్నీ ఉన్నాయని చెప్పి ఆయన రామాయణం అంతటిని 100 శ్లోకాల్లో చెప్తాడు. అంటే రామాయణం సంక్షిప్తంగా వాల్మీకి బోధన చేసింది ఎవరు? నారదముని. రాముడి యొక్క చరిత్ర మొత్తం అది చేసిన తర్వాత అప్పుడు దాన్ని అది చేసేస్తాడు, అంతే. చేసి వెళ్ళిపోతాడు. విన్నాడు, ఓ చాలా మంచి, చాలా అద్భుతం అద్భుతం అనుకుంటాడు. అప్పుడు అది అయిపోయిన తర్వాత వాల్మీకి భరద్వాజుడు అనే తన యొక్క శిష్యుడు, ఈ భరద్వాజుడు కాదు, భరద్వాజ ఋషి కాదు, శిష్యుడు ఒక పేరు భరద్వాజుడు అనే శిష్యుడితో పాటు తామసా నది ఒడ్డున వెళ్ళి స్నానం చేసుకోవడానికి వెళ్తాడు. వెళ్తున్నప్పుడు ఆయనకి అక్కడ తామసా నది ఒడ్డున ఎంత అందంగా చెట్లతోటి ఎవరి నిండి ఉంది, ఆ నది కూడా ఎంత చక్కగా ఉంది. అదంతా చూస్తూ ఎంత ఆనందపడుతున్నాడు, చెట్లన్నీ చూస్తూ ఆనందపడుతూ తన కమండలాన్ని తీసుకుని
నీళ్ళు నింపడానికి ఇలాగా అటు ఇటు ఇలాగా చేతులతోటి అంటే ఆ నీటిని కొద్దిగా శుద్ధం చేసుకుని అటు ఇటు ఇలా తిప్పుతున్నాడు మన నీళ్ళలో. తిప్పుతూ ఇలాగ ఎదురు చూసేటప్పటికి ఎదురుగా ఒక కొమ్మ మీద రెండు అను క్రౌంచ పక్షులు. క్రౌంచ పక్షులు అంటే తెలుగులో ఏమంటే అంటారు తెలియదు మరి. ఎవరికైనా తెలుసా క్రౌంచ పక్షులు అంటే? అవును. రెండు క్రౌంచ పక్షులు వాళ్ళు సంభోగిస్తున్నారు. అది చూస్తున్నాడు. చూసి ఆహా అని అనుకునే టైప్లో కరెక్ట్గా ఒక మగ పక్షికి బాణం తగిలి కింద పడిపోద్ది. అది చూసి చలించిపోతాడు. చూడండి, ఒకప్పుడు మృగాల్ని మనుషులు కూడా చంపే వ్యక్తి ఈరోజు ఆ పక్షి చనిపోతే ఆయన భరించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. అది హరినామం తాలూకా మహత్వం. ఉం. హరినామాన్ని సరైన పద్ధతిలో, సరైన విధంగా, సరైన శ్రద్ధతో, విశ్వాసంతో చేస్తారో వాళ్ళల్లో పరివర్తన అనేది వస్తుంది. పరివర్తన రావడం లేదు అంటే వాళ్ళ కఠిన గుణాలు, ఒకరిని నిందించే తత్వం ఇంకా పోవడం లేదు అంటే మనలో మనం చేసే విధానం సరిగా లేదని అర్థం. లేకపోతే ఒకరిని నిందించాలన్న తపన కూడా మనలో ఉండదు నిజంగా మనం సరైన పద్ధతిలో హరినామం చేస్తే. ఇప్పుడు ప్రభుపాద వాడు ఎక్కడ చూసినా ఆయన ఏనాడు కూడా నిందించాలన్న తపన ఆయన ఏనాడు లేదు. తిట్టలేదంటే తిట్టాడు, కానీ అది వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం, అది అవసరం కాబట్టి. మళ్ళాంటి బదులుకి ముద్దుగా చెప్తే మనకి ఎక్కం, ముద్దుగా చెప్తే ముద్దులు అయిపోతాం కాబట్టి మనకు అలా చెప్తేనే ఎక్కుతాయి. నాకు జపాన్లో ఉన్నప్పుడు మా ప్రొఫెసర్ ఏదైనా కొద్దిగా అలా కాదు ఇలాగని చెప్తే ఆహా అనేస్తుండేవాడు నేను. మా పక్కన జపనీస్ అరే అలాగంటే ఏంటి సార్, ఎంత తిడుతున్నారు, ఎంత భయపడిపోయారు, చాలా కోపంగా ఉన్నారు. కోపమా? ఆయన మామూలు చెప్పారు కదా. మనకంటే మన ఇండియా వాళ్ళకి తిట్టడం ఏరా చెప్తే ఏరా అన్ని గట్టి కేకలేసి నోరెత్తి ఇంత గట్టిగా వేస్తే కానీ మనకి అది తిట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. అలా చేయొద్దు అన్నా అంటే అది తిట్టినట్టు కాదు. అలా చేయొద్దు అంటే కోపపడినట్టు అట్లా జపాన్లో. అలా కూడా అనిపించుకోకూడదు. ఆయన అలాగంటుండేవాడు, అలా చేయొద్దని చెప్తుండేవాడు. చేస్తాడా అలాగే అని చెప్పేసి పట్టించుకోవడం కాదు. వీళ్ళందరూ వచ్చి చాలా కోపడుతున్నారు సార్ అని చెప్పి చెబుతున్నారు. అంటే మనకి అలవాట్లు, మన అలవాట్లు వేరు, వాళ్ళ అలవాట్లు వేరు. సంచేత మనలో ఆ భావన, మనకి నిందించే భావన ఎందుకుందంటే మన హృదయం ఇంకా కఠినంగా ఉంది కాబట్టి. నిజంగా సున్నితమైన హృదయం అయితే ఎవరిని కూడా మనం నిందించడం అది కూడా పెద్ద పాపం, పెద్ద ఘోరమైన విషయం అయిపోద్ది మనకి. అంత సున్నితం అయిపోద్ది మన మనసు నిజంగా చెప్పుకోవాలంటే. సంచేత ఇక్కడ ఎప్పుడైతే ఆ కాంచ పక్షుల్లో ఒక మగ పక్షి కింద పడిపోద్దో చలించిపోతాడు. స్నానం చేయాలనుకుని దిగుతున్న వ్యక్తి కమలను వదిలేసి ఉద్రేకుడైపోతాడు. ఎవరు ఇంత హీన కార్యానికి ఇది అయ్యాడు, హీన కార్యాన్ని చేశాడు, ఎవరు దీన్ని చంపాడు, ఎవడో పాపాత్ముడు అని చెప్పి ఆయన మొట్టమొదటిసారిగా ఆయన అంతవరకు తెలిసింది ఒకటే ఒక పదం, మర తప్ప ఇంకేం పదం తెలియదు. సంస్కృత పదం ఏం తెలుసు అంటే మర. ఆ తర్వాత మరి రామ అయిందేమో తెలియదు, అయితే రామ, అదే ఆ పదం తప్ప ఇంకే పదం తెలియని వ్యక్తి ఆ రోజు చెప్పడు ఒక శ్లోకం చెప్తాడు. మానిషాద ప్రతిష్టాంత్వం ఆగమ శాశ్వతి సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామ మోహితం. అంటే ఆయన ఎలా చెప్పాడు తెలీదు, నేను చెప్పేశాను. సో ఈ విధంగా
ఆ శ్లోకం ఎంత రమణీయంగా చెప్పారట. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవ ఎవరైతే ఈ సారీ, ఈ పక్షులు ఎంతో ఆనందంగా సంభోగిస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్న సమయంలో చంపాడో, అంత ఆనందాన్ని కూడా ఆనందపడుతున్నప్పుడు అటువంటి ఇతరుల ఆనందాన్ని చూసి ఆనందించకుండా ఆ సమయంలో చంపి వాటికి దుఃఖాన్ని ఇచ్చి అంత క్రూర మృగం క్రూరత్వం ఉన్న మనిషి జీవించడానికి అర్హుడు కాడు అని చెప్పిస్తాడు. అంటే అర్థం ఏంటి? పరోక్షంగా చనిపోవాలి అని చెప్పి. అది తప్పించి వెళ్ళిపోతాడు. అది తర్వాత వెలుగుతుంది దీనికి. అరే నేనేటి ఇలాగెందుకు చెప్పాను, ఒకప్పుడు నేను కూడా అటువంటి వ్యక్తినే. ఈ రోజు ఆ లెక్కకొస్తే నేను ఎంతమందిని చంపాను, ఎన్నిసార్లు చావాలి నేను, అటువంటి పాపాలు చేసిన వ్యక్తిని ఈ రోజు నేను ఇలా ఇంకొకటి చనిపోవాలని చెప్పి ఎలా శపించాను? నా నోట మీద ఎందుకు వచ్చింది ఇలాగా? ఏమైంది నాకు? అక్కడ చింతిస్తూ కూర్చున్నాడు. ఎందుకు నేను ఇలాగా ఇంత కోపద్రుకుని అయిపోయాను అనుకుంటున్నాడు. కానీ ఆ శ్లోకం ఎంత రమణీయంగా ఉంది. మళ్ళీ ఆ శ్లోకాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాడు. అప్పుడు లాస్ట్కి ఆయన తన శిష్యుడు అంటాడు, శ్లోకం చాలా బాగుంది కదా, కవిత్వంలాగా ఉంది కదా అంటాడు. అంటే శిష్యుడు కూడా అంటాడు, అవునండి కవిత్వంలాగా ఉంది అనుకుంటాడు. ఆ ఆ శ్లోకాన్ని మళ్ళీ 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 చెప్పుకుంటూ ఒక పక్క చింతిస్తూ, ఇంకో పక్క ఆ పక్షి యొక్క పక్షి కింద పడిపోవడం, కళ్ళ కళ్ళ ముందు చనిపోవద్దు, కొట్టుకొని చనిపోవడం, అది గుర్తుకొచ్చి అది చచ్చిపోయింది అది చచ్చిపోయింది అనుకుంటే పోనీ అదేదో చనిపోయింది అని చెప్పి బాధపడడం పోయి నేను ఇంకొకటి చంపేశాను, ఇంకోటి చచ్చిపోవాలని చెప్పి శపించేశాను, వాడు చచ్చిపోయాడో ఏవేంటి తెలీదు. ఉం? బాధలో ఉన్నప్పుడు ఇంకొక బాధకి నేను కారణం అవ్వకూడదు, ఇంకొక బాధకి ఇంకొక బాధకి. ఆల్రెడీ ఇక్కడ ఈ పక్షి బాధపడుతుందని చెప్పి మగపక్షి పడితే ఆడపక్షి పరుగు అంటే గట్టిగా అరుస్తుంది, ఆ అరుపుకి ఈయన చలించిపోతాడు అన్నమాట. ఆ పక్షి అరిసిందని చెప్పి చలించిపోయానే, ఇప్పుడు నేను చంపేశాను, మరి ఆ భార్య కూడా అలా అరుస్తూ ఉంటుందేమో, ఏడుస్తూ ఉంటుందేమో. ఇలా రకరకాలుగా ఆయన మనసంతా విచ్చలవిడిగా ఇదిగా అయిపోయి చాలా చాలా ఆలోచనలు వచ్చి చాలా చింతిస్తూ కూర్చుంటాడు. కానీ ఈ శ్లోకాన్ని మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాడు. కవిత్వం చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇన్ని పదాలు ఆయనకు తెలియదు. అది ఎలాగొచ్చిందో తెలియదు. ఆ పదాలు అర్థం ఏంటో కూడా తెలియదు. అంటే అర్థం అంటే తెలుసు, ఉద్దేశం తెలుసు, కానీ నేను పదాలకి వచ్చేసింది నోటంట. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వస్తారు. వచ్చి చెప్తాడు, వాల్మీకి అని మొట్టమొదటి పిలుస్తాడు. అంటే నారదుడు చెప్పిన తర్వాత పిలిచిన మొట్టమొదటి వ్యక్తి బ్రహ్మదేవుడు. ఉం? చెప్తాడు, నువ్వు నువ్వు నీ నోటంటి వచ్చింది శాపం కాదు, కవిత్వం. అంచేత అది శాపంగా పనిచేయదు, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. అది నా సంకల్పం వల్లే ఉం, నువ్వు ఆ కవితని చెప్పగలిగావు. ఉం. అంచేత నా ఒక సంకల్పం, నా కృపా కటాక్షాల చేత నువ్వు రామాయణాన్ని అంతటిని నా కృపా కటాక్షాలు నీకు ఎప్పుడు ఉంటాయి. నీకు ఒక కార్యాన్ని మహత్ కార్యానికి నేను సో ఇప్పుడు నా యొక్క సంకల్పం వల్ల నీ నోటంట నీ మధురమైన కవిత్వం వచ్చింది. నేను ఇదే విధంగా నువ్వు నారద నుంచి ఉన్న కవి ఉన్న రామచరిత్ర మొత్తాన్ని నువ్వు కవిత్వ రూపంలో మంచిగా రాయాలని చెప్పి నా సంకల్పం. నా యొక్క కృపా కటాక్షాల వల్ల నువ్వు మొత్తం
రాముని యొక్క లీలలన్నింటిని నువ్వు చూడగలుగుతావు, సందర్శించగలుగుతావు. ఆ, ఆ విధంగా నువ్వు రాయి అని చెప్పి ఆదేశిస్తాడు. దాన్ని ఈయన రామాయణంగా మొదలుపెట్టాడు. అది ఎలా రాయాలి? ఎలా రాయాలంటే గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. మనకి నేను ఇప్పుడు అంత పర్టికులర్గా చూడలేదు. ఆ 24 అక్షరాలకి ఒక్కొక్క అక్షరం పేరు మీద ఒక్కొక్క 1000 పదాలు చెప్పిన రాశాడు. 1000 శ్లోకాలు రాశాడు. సో ఈ విధంగా 24 అక్షరాలు కాబట్టి 24,000 యూనో శ్లోకాలతోటి రామాయణం రాశాడు. సో ఈ విధంగా ఆయన ఆ గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 24 అక్షరాలకు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క 1000 శ్లోకాలు ఒక అక్షరంకి. అది అంటే ఏ విధంగా రాశాను తెలియదు. ఆ విధంగా 24 దిద్దితే దాన్ని, అందుకని దాన్ని ఇది రాశారని చెప్పి చెప్తారు. సో దాని ఆధారంగా 24,000 పదాలు, 24,000 అయ్యాయి. 24,000లో రాయాలని సంకల్పం చేయడానికి కారణం ఆ గాయత్రి మంత్రం యొక్క అక్షరాలు మూలాధారం అని చెప్పి చెప్తారు. అలాగే దాన్ని ఆరు ఖండాలుగా విభజించారు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఈ విధంగా 6 ఖండాల్లో 24,000 శ్లోకాలని 6 ఖండాల్లో ఆయన రామాయణం రాశాడు. సో ఈ విధంగా ఇది రామాయణం ఏ విధంగా మొదలయ్యింది అన్న పరిచయం. సో మనం వచ్చే వారం నుంచి రామాయణం మొదలు పెడదాం. అయితే వచ్చే వారం రామాయణానికి మొదలు పెట్టడానికి ముందు రామాయణంలో ప్రతి ఘనత ఆయన రావణాసురుని యొక్క రావణాసురుడు చాలా గొప్ప వ్యక్తి. అంటే గొప్ప వ్యక్తి అంటే గొప్ప రాక్షసుడు. ఆయన ఎంత రాక్షసుడు, ఎంత గొప్పవాడు అన్నది మనం దానికోసం ముందు రామాయణం ఆయన కోసం తెలుసుకున్న దాని తర్వాత మనం రామాయణాన్ని మనం మొదలు పెడదాం. ఓకే, హరే కృష్ణ. సారీ చాలాసార్లు డిస్టర్బెన్స్ అయింది. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయో చర్చించిన దాంట్లో? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ వాల్మీకి ముందు జన్మలో పాస్ట్ ఏమంటారు ప్రభుజీ? ఆయనకు అంత వేగంగా గురు కృప దొరకడం ఏంటి? ఆయన గురు కృప ఎలా దొరికిందనా? అవును ప్రభుజీ, అవును ప్రభుజీ. చూడండి, వాళ్ళు ఆయన ఎవరితో శపించబడ్డాడు? చతుర్కుమారులు కదా, చతుర్కుమారులతో శపించబడ్డాడు. మహాత్ములు ఎప్పుడు కూడా శపించినా అది మన యొక్క శ్రేయస్సే అవుతుంది తప్ప మనకి ఇప్పుడు హానికరం అవదు. ఇంచేత వారి యొక్క కృపా కటాక్షాల వల్ల ఇక్కడ ఆయనకి గురుకృప దొరుకుతుంది. అది ఆయన. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఆ కాస్త సంస్కారం కూడా ఉంది. తర్వాత ఆయన వృత్తి రీత్యా లేదా ఆయన గుణాల రీత్యా ఆయన శుద్ధుడు మనం కిరాతకుడు అయిపోయాడు. కానీ యాక్చువల్గా ఆయన బ్రాహ్మణ పుట్టులో ఉన్నాడు కదా, ఆ కొద్దిగా ఆ సంస్కారాలు ఉంటాయి. ఇవన్నిటి మీద ఆయన అందుకే అంత తొందరగా ఆయన కృప పొందగలిగాడు. ప్లస్ వాళ్ళు చతుర్కుమారులు శపించిన అది ఎప్పుడైనా మహాత్ములు ఎప్పుడు శపించినా అది ఎప్పుడు కూడా మనకు నష్టం అవ్వదు. మనలో ఉన్న అనర్థాలు తొలగిస్తుంది తప్ప మనల్ని ఎప్పుడు కూడా దిగదార్చదు. అందుకనే మణిగ్రీవ నలుగు వేర్లకి నారదుని చెప్పిస్తే దానివల్ల వాళ్ళకి జరిగింది మేలే. కృష్ణుడి యొక్క దర్శనం జరిగింది, కృష్ణ కృప దొరికింది. ఉంది. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ లాగా కొన్ని రాముడి గుణాలు కొన్ని చెప్పినప్పుడు కట్ అయిపోయింది. 16 లక్షణాలు చెప్పినప్పుడు 6, 7 చెప్పిన తర్వాత కట్ అయిపోయింది. మిగతావి రాలేదు, కట్ అయింది. మళ్ళీ వచ్చి
ఓకే నేను ఉమ్. ఓకే ఇప్పుడు పెట్టానా, ఇప్పుడు చూపించిన, లేకపోతే వచ్చే వారం ఆ గుణాలని పీపీటీలో వేసి పెట్టినాను. మ్మ్. అంటే మెయిన్ ఏంటంటే శుభదాయకం ఫస్ట్ది. ఫస్ట్ 7 అయిన తర్వాత కట్ అయింది అన్నారా? అవును ప్రభుజీ. ఓకే. శుభప్రదుడు అంటే ఆయన శుభప్రదుడు. ఆ, తర్వాత దృఢుడు, దృఢ సంకల్పం ఉన్నవాడు. ఒక్క నిమిషం. నేను ఇక్కడ ఇది బెటర్లే, ఈ శ్లోకంలో చూపిస్తాను. గుణవాన్ అంటే ఒకటి, అంటే గుణవంతుడు అంటే సద్గుణాలు కలిగిన వాడు, అది శుభదాయకుడు. అవునా? వీర్యవాన్ అంటే వీరుడు. ధర్మజ్ఞశ్చ ధర్మాత్ముడు. కృతజ్ఞశ్చ కృతజ్ఞత అంటే ఏదైనా ఎవరైనా ఆయన మేలు చేస్తే కృతజ్ఞత భావం కలిగిన వాడు. సత్యవాక్యో అంటే సత్యం, ఎప్పుడు సత్యం పలికేవాడు. దృఢవ్రత అంటే దృఢ సంకల్పం, ఒకసారి సంకల్పిస్తే దాన్ని ఎవరు కూడా దాన్ని కదపలేరు. ఇక దృఢవ్రత. చారిత్రేనిక కోయుక్త అంటే ఎటువంటి కళంకం లేని చరిత్ర కలిగిన వాడు. భూతహితే రత అంటే అన్ని జీవుల పట్ల దయాభావం కలిగిన వాడు. విద్వాంసుడు. సమర్థుడు. సర్వైక ప్రియ అందరికీ ప్రియమైన వాడు. ఆత్మవాన్ అంటే ఆత్మవాన్ అంటే ఆత్మ అంటే అదే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. క్రోధాన్ని జయించిన వాడు. ద్యుతిమాన అంటే ద్యుతిమాన అంటే అపమానంలో కూడా కుంగిపోనివాడు. ద్యుతిమాన అంటే అనసూయక అంటే అసూయ లేనివాడు. బిభ్యతి దేవాస్య జాత రోషస్య సంయుగే. ఇదంతా ఒకటే. అంటే బిభ్యతి క్రోధం వల్ల, బిభ్యతని పుట్టడం. జాత అంటే పుట్టడం, రోషస్య అంటే క్రోధం వల్ల, సంయుగ యుద్ధం. బిభ్యతి అంటే భయపడ్డం. బిభ్యతి అంటే భయపడ్డం. ఎవరు? దేవస్య దేవతలు కూడా భయపడతారు ఆయన కానీ కోపపడితే. ఆ గుణం ఉన్నవాడు. ఈ విధంగా 16 వచ్చాయా? కౌంట్ చేయలేదు ప్రభుజీ. ఓకే. ఈ శ్లోకం ప్రకారం ఇంకా 2 ఉన్నాయి ప్రభుజీ. ఇంకా 2 ఉన్నాయి ప్రభుజీ. ముల్లోకాలలో ఎవరికైనా సరే రక్షణ కల్పించగల పరాక్రమశాలి, లక్ష్మీదేవి చేత సకల ఆశీస్సులు పొందినవాడు. అవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఓనస్మిన్ సామ్వ్రతంలోకి తెలుగులో ఉన్నాయి ప్రభుజీ. ఓకే. దీంట్లో చూడాలి. దీంట్లో అయితే ఇవి సామ్వ్రతంలోకి గుణవాన్ పశ్చివాన్. సామ్వ్రతంలోకి గుణవాన్ అంటే అదే గుణవాను, వీర్యవాన్, ధర్మజ్ఞ. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 వచ్చే కదా 16 నేను చెప్పినట్లు.
16 వచ్చాయి. శ్లోకం ప్రకారం 16 వచ్చాయండి. మరి మీకు అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. లక్ష్మీదేవి గారు. దీని ప్రకారం అయితే మరి లక్ష్మీదేవి దాని ఎక్కడ విద్వాన్ అన్న దాంట్లో కావాలి. ఓకే ఓకే చూడండి. గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్ దృఢవ్రత చారిత్రేణ చ కుయోక్త సర్వభూతైహితే రథః విద్వాన్ సమర్థశ్చ సర్వైక ప్రియదర్శన ఆత్మవాన్ జితక్రోధో ద్యుతిమాన్ అనసూయక విభేది. ఈ విధంగా 16. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే ఓకే ఎవరికి ప్రశ్నలు అయితే ఇక్కడ ఆపుదాం. శ్రీ ప్రభుపాద్ की जय, श्री रामचंद्र भगवान की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव की जय. हरे कृष्ण.